ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ రెగ్యులర్ డైట్ తెలుసుకోండి. రజిత గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, రీసెంట్గా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన బ్రో సినిమా చూసారా? ఎస్, చూసాను. అంటే ఎందుకు ఈ సినిమా గురించి మెన్షన్ చేస్తున్నానంటే, అందులో కాలం అంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నథింగ్ బట్ టైం. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా టైం అనే దానికి ఒక ప్రామినెంట్ రోల్ ఉంది. అది లా ఆఫ్ కన్షియస్నెస్ అయ్యి ఉండొచ్చు, లా ఆఫ్ కాన్షియస్నెస్, లా ఆఫ్ యాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, చాలా లాస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా టైంతోనే ఇంపార్టెన్స్, యూనివర్స్తో ఇంపార్టెన్స్. అంటే కాలము, విశ్వము, వీటిని సరిగ్గా యూజ్ చేసుకున్న వాడే సక్సెస్ అవుతాడు అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ రోల్ కదా. సో అందులో ఏం చెప్తారంటే బ్రో సినిమాలో, నువ్వు రేపటి గురించో లేకపోతే నిన్నటి గురించో ఆలోచించకుండా ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వు కరెక్ట్ ఏది రైట్ అయితే అది చేసుకుంటూ వెళ్ళు, ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతావు అని చెప్పేసి దాని మెయిన్ ప్లాట్ అనమాట. ఇది నిజమే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్ అండి. ఓకే, దాంతో పాటుగా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉందండి. చూడండి, బ్రో సినిమాలో మీరు చూసినట్టయితే అక్కడ ఏంటంటే హీరో ఓకే బాగా ఎఫర్ట్ పెడుతుంటాడు అండి. ఓకే, ఎఫర్ట్ పెడుతుంటాడు. తను ఏమవుదాం అనుకుంటాడు అంటే జిఎం అవ్వాలని ఆశ ఉంటుంది అతనికి. ఓకే, ఎఫర్ట్ పెడుతుంటాడు. ఓకే, అక్కడ ఎండి ఏం చేస్తారంటే అతనికి జిఎం అతనికి ఇవ్వకుండా వేరే అతనికి ఇచ్చేస్తాడు. బట్ కాలం ఏం చేస్తుందంటే చూడండి, చాలా విచిత్రమైనదండి కాలం. ఓకే, మనం ఏది కావాలనుకుంటామో అది ఇవ్వకపోవచ్చు, బట్ వేటికైతే మనం డిజర్వ్ అవుతామో అది ఇస్తుందండి. ఆ సినిమాలో మనం నేర్చుకోవాల్సిన వండర్ఫుల్ అండి ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ యు డిజైర్ అది రాకపోవచ్చు నీ లైఫ్లోకి, బట్ వాట్ యు డిజర్వ్ అంటే నువ్వు డిజైర్, నీ కోరికది కాకపోయినా నువ్వు దేనికైతే నువ్వు అర్హునివో అది వస్తుంది. అతను లాస్ట్కి ఏమవుతాడంటే అదే ఎండీకి సీఈఓ ఆప్షన్ వస్తుంది. సో ఎండి పొజిషన్ ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఎండీని ఎవరికి ఇస్తారంటే హీరోకి ఇవ్వడం జరుగుతుంది. అంటే హీరో దానికి మించినటువంటి ఎఫర్ట్ పెడతాడు, బట్ అతనికి తెలియదు. అతను ఏం చేద్దాం, వదిలేద్దాం, రిజైన్ చేసేద్దాం, వెళ్ళిపోదాం అనుకుంటుంది. సేమ్ ఇలాగే అండి, చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఓటములకు నిరాశ చెందుతుంటారు. నిస్పృహ, భయము, ఆందోళన, ఇవాళ నెగిటివ్ అనుకొని తన జీవితాన్ని అక్కడే వదిలేస్తుంటారు, డ్రాప్ అయిపోతారు. ఇంకొంచెం ప్రయత్నిస్తే టైం అనేది నీకు ఈరోజు నువ్వు డిజైర్గా కోరిన కోరిక నీకు ఇవ్వకపోవచ్చు, బట్ డిజర్వ్నెస్లో అంతకు మించినటువంటిది నీ లైఫ్లోకి ఇస్తుంది. టైం అనేది వస్తుంది. ఆ సినిమాలో ఎక్సలెంట్ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, అంటే చూపించడం జరిగింది. అంటే సక్సెస్ పోస్ట్ పోన్ అయిందంటే అది ఓటమి కాదు, ఇంకా పెద్ద సక్సెస్ రెడీగా వెయిట్ చేస్తుందని చెప్పి. ఎస్. అందులో ఇంకొకటి కూడా జరుగుతుంది. ఎట్లా అంటే వాళ్ళ సిస్టర్కి ఇంకొక అతనితో మ్యారేజ్ చేద్దాం అనుకుంటాడు. ఓకే, బట్ అతని క్యారెక్టర్ అనేది అంత మంచిగా ఉండదు. ఓకే, బట్ ఆ కాలం ఎలా గడిపిందంటే ఆ క్యారెక్టర్ ఏంటో ఇతనికి పరిచయం చేసింది. సో తర్వాత ఏంటి, తన చెల్లి అనుకున్నట్టుగానే ఫారెన్కి ఓకే విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవకాశం కూడా వచ్చింది. అంటే అక్కడ డిజైర్, కోరిక కంటే కూడా నువ్వు డిజర్వ్ దేనికి చదువుతారో అదే వస్తుంది. అదే విశ్వంతో కనెక్టివిటీ అంటారు. అంటే మన డిజైర్, కోరిక అనేది నెరవేరకపోయినా పర్వాలేదు. చాలా మంది ఏంటంటే కోరు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే అండి విరాట్ గారు. కొంతమంది కోరుకుంటారు, అది కాలేదని వదిలేస్తుంటారు. బట్ టైం ఎలా ఉంటుందంటే చూడండి, మీకు ఈరోజు ఇది వర్కౌట్ కాకపోవచ్చేమో, రేపు పొద్దున దీనికి మించినటువంటి సక్సెస్ ఇస్తుంది. ఒక జాబ్ రావాలని ఎందుకు వదిలేస్తుంటారు? మరోసారి ప్రయత్నించవచ్చు కదా, మంచి జాబ్ రావచ్చు కదా. ఒక బిజినెస్లో చిన్నపాటి ఓటమికి నాకు డబ్బులు రావట్లేదు, నేను అప్పులో ఉన్నందుకు మరో ప్రయత్నం చేయొచ్చు కదా, మరో ప్రయత్నం చేస్తే బెటర్ అవ్వచ్చు కదా. ఈ రిలేషన్షిప్ వలన ఈగో వలన కొంత డ్యామేజ్ అవ్వచ్చు, మళ్ళీ ఈగోను వదిలేసి బెటర్గా చేసుకోవచ్చు, కెరీర్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు కదా. చిన్న టైం, పేషెన్స్ అండి. చాలా నాకు నచ్చింది ఏంటంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం లైఫ్లో ఏదైతే అనుకుంటారో వాళ్ళు దాన్ని మాత్రం సాధించగలుగుతారండి. ఇక్కడ మీరు 2 పదాలు వాడారు సార్, డిజైర్, డిజర్వబిలిటీ. అంటే మనం కోరుకునేది లేకపోతే మనం కావాలి అనుకునేది, మనం దేనికి అర్హులం అవుతామో అది ఒక చెప్పాలి అంటే. అయితే మన లా ఆఫ్ డిజర్వబిలిటీ అనేది కూడా ఇక్కడ ఉంది కాబట్టి అడుగుతున్నాను, మనం దేనికి డిజర్వబుల్ అవుతాం అనేది మనం తెలుసుకోవచ్చా? తెలుసుకుని దాని మీద వర్క్ చేసే అవకాశం ఉంటుందా? అలాగే మనం కోరుకునే దానికి మనం అర్హులం కాదనే విషయం ఎలా తెలుసుకోవాలి? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. ఓకే, మీకు ఏదైతే మనసు చెప్తుందండి, ఓకే మన మనసు చెప్పినట్టు ఏది ఏమంటారంటే, ఫస్ట్ దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏది ఇస్తే ఇష్టమో, దేన్నైతే ప్రేమిస్తున్నారో దాన్నే చేయండి. ఓకే, లేదా దేన్ని చేస్తున్నారో దాన్ని ప్రేమించండి. ఇక్కడ అర్హత ఏంటంటే మనం ఇష్టపడే దగ్గర వర్క్ చేయగలుగుతామండి. ఎక్కడైనా సరే, జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా సరే, మనం ఇష్టమైన దగ్గర ఏమైంది మనసు అనేది వెళ్తుంది. మనసు అనేది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇందాక మీరు అన్న దేనికి మనం అర్హులమని. ఓకే, అర్హత ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేస్తున్నారండి. ఓకే, ఎవరో ఒకరు శభాష్ అనొచ్చు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే దీనికి నేను అర్హుని, ఓకే ఇది చేస్తే నన్ను మెచ్చుకుంటున్నారు. సో ఇందులో కనుక నేను టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇందులో కనుక నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇందులో కనుక నేను ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్, ఇందులో రాణించడానికి నాకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే,
అలా మనం కూడా మన అర్హతను అనేది పెంచుకోవచ్చు. నేను ఇంకోటి మీరు అనొచ్చు ఎలా అర్హతను పెంచుకోవచ్చు అని. నేనేమంటానంటే మన అర్హతను పెంచుకోవచ్చు అండి. చూడండి మనం ఏదైతే కావాలో ఇది కావాలని కోరుకుంటున్నాం, బట్ మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇది ఒకవేళ రాలేదు పర్వాలేదు, నేను ఏమంటాను దీనికి మించినటువంటిది పెంచుకొని అర్హతను మనం పెంచుకోవచ్చు. మెడిటేషన్ ద్వారా, విజులేషన్ ద్వారా, గ్రాటిట్యూడ్ ద్వారా, అఫర్మేషన్స్ ద్వారా మీ యొక్క అర్హతను పెంచుకొని ఓకే మీకు ఏదైతే కావాలో మీరు కోరుకుంటారో మీరు సాధించవచ్చు. దీనికంటే మంచిది కూడా లైఫ్లో రావచ్చు. అందుకోసం చెప్పారు సినిమాలో, ప్రో సినిమాలో, టైం విల్ డిసైడ్ యూ. నీకు డిజైర్ నీకు రాకపోతే దీనికి మించినటువంటి డిజైర్ ఉండేసి ఏదో ఉంది అది నీ లైఫ్లోకి వస్తుంది. వండర్ఫుల్ సార్. కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మరి ఇది విషయాలు నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే? ఎస్ అండి, దీనికోసం మనం ఏంటంటే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ను ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఎవ్రీ సాటర్డే 7 PM ఈవినింగ్ 7 PMకు. అందులో దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ను ఓకే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్స్ మేము గ్రూప్లో యాడ్ చేస్తారు, ఫ్రీ సెషన్కి అటెండ్ అవ్వచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ఇక్కడ బ్రో సినిమా గురించి మాట్లాడుతూనే అందులో చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకునేవి. ముఖ్యంగా మనం చేసే పని మీద మనకు ఉండాల్సిన ఫోకస్ కానీ ఈ మనం దృష్టికోణం దేని మీద పెట్టాల్సి ఉంటుంది అన్నప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీద, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఈ క్షణం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అందులో వీలైనంత వరకు రైట్గా ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పారు. సో ఇది సాధ్యం అంటారా సార్? ఎస్ అండి, సాధ్యపడుతుంది. ఇంకొకటి స్టార్టింగ్లో హీరోయిన్ ప్రతి దానికి టైం లేదు అంటాడు. ఓకే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి ఓకే టైం గురించి చెప్తుంటాడో అప్పుడు మొత్తం తన యాటిట్యూడ్ మారిపోద్ది. ఓకే, అప్పుడు వర్తమానంలో ఉండ మొదలు పెడుతుంటాడు. ఫాస్ట్ హర్రీగా చేసేయడం మొదలు పెడుతుంటాడు. నువ్వు ఎంత హర్రీ కావాల్సిన అవసరం లేదు, యూనివర్స్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రతి విశ్వానికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి నువ్వు ఆతృత పడొద్దు, ఆ డిప్రెషన్ పోవద్దు. నువ్వు నీ ఉన్న స్థానంలో వండుకుంటూ చేసే పని నువ్వు సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగవలసిన పనులు జరుగుతాయని స్టార్టింగ్ మంచి ఎక్సలెంట్గా చెప్పడం జరిగిందండి. ఇంకొక డౌట్ సార్ ఇక్కడ, అంటే కాలం విశ్వం రెండు ఒకటే అంటారా? ఎస్, విశ్వం నుంచే వచ్చిందండి కాలం అంతా కూడా. అంతా చెప్పాలంటే అంతా ఒకటే అండి, మనమే డిఫరెంట్గా అంతెందుకు భౌతికతలు కూడా చెప్తారు నేనే కాలాన్ని అంటాడు. ఇక్కడ చూసారా కృష్ణ పరమాత్మ అంటాడు. సో ఇట్లా అండి మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి మార్పడం. ఉన్నదంతా ఒకటే అద్వైతం అండి. ఓకే, మనమే రెండు వేరు ఇది వేరు అది వేరు అట్లా చూస్తాం. ఎప్పుడైతే ఆ స్థాయి కనుక మనం చేరుకుంటే అంతా ఒకటే అండి. అంటే దీని లోతులోకి వెళ్తే చాలా గొప్ప మీనింగ్ అనేది ఉంటుంది సార్. అది తెలుసుకోవడం కోసం దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా క్లాస్ కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ రెడీ చేశారు? ఎస్ అండి, సబ్జెక్ట్ ఉందండి. ఓకే, దీనికోసం మనం ఏంటంటే ఎవ్రీ సాటర్డే 7 PM ఉంది. ఆ క్లాస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఎందుకు మనం అనుకున్న విషయాలు జరగట్లేదు, అనుకున్నట్టు జరగట్లేదు, అనుకోనివి ఎందుకు జరుగుతున్నాయి, సో అనుకున్నట్టుగా జరగాలంటే మనం ఏమేమి చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి క్లాస్లో. వండర్ఫుల్ సార్. మరి ఈ క్లాస్ కాకుండా ఇప్పుడు మనం వీడియోస్ ద్వారా కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము. సో క్లాస్కి వీడియోస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఎస్, క్లాస్లో ఇది మంచి ప్రశ్న అండి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడంతా కూడా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంటుందండి. ఓకే, ఇన్ఫర్మేషన్ అందుతుంది, బట్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల దెర్ ఇస్ నో యూజ్ అండి. అంటే ఉపయోగం అంత పెద్దగా ఉండదు. ఇన్ఫర్మేషన్ ఒక విషయం తెలుసుకున్నంత మాత్రాన. ఇంప్లిమెంటేషన్ అంటే సాధన, మనం నేర్చుకున్న దాన్ని ఎంతగా సాధన చేస్తే రిజల్ట్స్ అంతగా వస్తుంది. ఎలా సాధన చేయాలనేది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. వండర్ఫుల్ సార్. ఐ థింక్ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.